హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. మధ్యలో అయితే లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు. ఆ పైన వెంకటేశ్వర స్వామి స్వయంభూ 1000 ఏళ్ల క్రితం, ఇంకా ఆ క్రితమే ఈ స్వామివారు స్వయంభుగా వెలిశారట. అప్పటి చరిత్ర గల ఆలయం. ఇప్పుడు ఆ స్వామివారి దర్శనానికి అయితే మనం వెళ్తున్నాము. పదండి. ఈ ఆలయం అయితే చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరింది. గుమ్లాపూర్ అనే గ్రామం అయితే కరీంనగర్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చొప్పదండికి అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందండి. ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. అర్చకుల వారైతే వచ్చారు, వాళ్ళు కూడా ముందు వెళ్తున్నారు. స్థలపురాణం అయితే మనం తర్వాత తెలుసుకుందాం. మెట్లయితే చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. చుట్టూ చెట్ల మధ్యలో మన ప్రయాణం ఇక్కడికి పైకి అయితే వెళ్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కాస్త పైకి వచ్చాక మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆ మార్గం, ఒకటి ఈ మార్గం. అటు ఎటు వెళ్తుందో తెలియదు, ఇటు ఎటు వెళ్తుందో తెలియదు నాకు. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నా, ఈ తవ్వకైతే వెళ్తున్నా. ఓ బాగుంది ఈ మార్గం, ఇటు కూడా సూపర్ ఉంది. బాగుంది చూడండి మెట్ల మార్గం, ఇటు కూడా బాగుంది. నాకు తెలిసి అవి పాత మార్గం అనుకుంటా మెట్ల ద్వారా. ఇదేమో కొత్తది ఉన్నట్టుంది, కొత్తగా నిర్మించారనుకుంటా. చూస్తే అర్థమవుతుంది అవి కొంచెం పాతగా ఉన్నాయి, ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్త దారిని అయితే ఎంచుకున్నాం. ప్రస్తుతానికి ఆలయం అయితే చేరుకున్నాము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ధ్వజస్తంభం స్వామివారిది. స్వామివారిని అయితే దర్శించుకుందాం పదండి. ఇక్కడ జాతర జరుగుతుంది, ఆ రోజు రాని మస్తు ఉంటుంది. ఇక్కడ మీ అడ్రస్ ఇస్తే నేను ప్రత్యేక. ఇప్పుడు మనం ఆలయంలోకి అయితే వచ్చాం కదా. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని బోర్డు ఉంది కదా. ఇక్కడ ఉన్నది మాత్రం లక్ష్మీ నరసింహ స్వామి వారు, పైన వెలిసింది మాత్రం వెంకటేశ్వర స్వామి వారు అట, స్వయంభూ. అక్కడ ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడున్న లక్ష్మీదేవి అలాగే అక్కడున్న వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొని వీళ్ళైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనే నామకరణం అయితే చేస్తారట. కార్డులో కానీ ఏ విధంగా అయినా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనేది పేరు ఉంటుంది మనకు. నరసింహస్వామి అనేది పేరు కనబడదు. ఇప్పుడు మనం దర్శించుకున్నది లక్ష్మీ నరసింహస్వామి అది స్వామివారిని అయితే దర్శించుకున్న తర్వాత అర్చకుల మాటల్లో అయితే మనము స్వామి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారిని చూడండి. మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ భూత సమస్త సర్వమంగళ విద్మహే శ్రీ గోవిందా భగవాన్ రుద్రదేవో నారాయణ జాతవేదో నమో మహావి. ఇప్పుడు ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు. స్వామివారి అర్చకుల మాటల్లో మనం స్వామివారి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఇక్కడ స్వామివారి వివరాల గురించి మన వీవర్స్ స్వాములకు చెప్పండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయం వెలిసిన దేవుడు. ఊరి వాళ్ళు సప్నంలో పోయి చెప్పాడట, స్వామి నేను ఇక్కడ వెలిసినాను, నాకు దీపం లేదు ధూపం లేదు. ఎన్ని సంవత్సరాల కిందట ఎవరికి తెలియదు. పురాతనం. ఓ 1000 చరిత్ర 1000 ఏళ్ళ చరిత్రకు ఎక్కువనే అనుకోండి. కాకపోతే ఊరు వాళ్ళ సప్నంలో పోయి చెప్పాడట, నేను ఇక్కడ వేసిన నాకు దీపం లేదు ధూపం లేదు వారి, మీరు ఎవరు నన్ను కాంతలేరని చెప్పి అనగానే వాళ్ళు డీటీలు పట్టుకొని వచ్చి పోయి చూశారట. చూసి ఆ తర్వాత స్వామికి ఇంత నివేదన చేస్తూ వారానికి ఒక్కసారి చేసేదట. అప్పుడు నిత్య నైవేద్యం లేదు, వారానికి ఒకసారి చేసేదట. ఆ తర్వాత కొద్ది రోజులు అయినాక మళ్ళీ ప్రతిష్ట చేసి ధ్వజతంబం పెట్టించి ఆ తర్వాత నైవేద్యం పెట్టారట. ఆ నైవేద్యం పెట్టే ముందు కొద్ది రోజులైనాక మళ్ళీ ధ్వజతంబం పడిపోయింది. మళ్ళీ తర్వాత వేరే లక్ష్మణాచార్య అని ఒక ఆయన ధ్వజతంబం పెట్టించుండు, మెట్లు కట్టించుండు, నిత్య నివేదన ఉంటుంది.
కళ్యాణ మండపం కూడా కట్టించండి, పెద్ద ఫంక్షన్ హాల్. ఆ తర్వాత ఇక దీప నైవేద్యం నిత్యే ఆరాధన, ఇక మీరే వెళ్తారు అక్కడ పైకి కూడా. నిత్యం నైవేద్యం. ఇప్పుడు మెట్ల మార్గం ఉందా మన పైకి? ఇవే మెట్లు స్వామి, ఇవి అవుతుంటాయి అప్పటికి పోయేవారు. ఇవే అంతేనా? 20 మెట్లు పైకి లేవు ఇంకా మెట్లు. అప్పటి నుంచి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత మంచిగా స్వామి వారికి భక్తులు కూడా ఎక్కువనే వస్తారు. చాలా సంతోషం. ఇప్పుడు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని అయితే చూపించడానికి, అలాగే మేము దర్శించుకోవడానికి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నా వంతు అయ్యే వరకు అయితే చేస్తాను. స్వామివారి దర్శనం కలుగుతుందా లేదా అనేది స్వామివారి దయ. చూడండి, సగం వరకే మెట్లు ఉంటాయట, అటు పైన ఉండేయట. తాడి చెట్టు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందట, పైకి ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలట. మరి చూద్దాం ఒకసారి, అంతా ఆయన దయ. వెళ్దాం పదండి. రండి, ఇక్కడ నుండి అయితే ఒక 20 మెట్లు ఉన్నాయి అంతే పైకి. ఇక్కడ మెట్లు ఇప్పుడైతే మెట్లు లేవు. ఇక్కడ నుండి అయితే ఇట్నే వెళ్ళాలి. ప్లీజ్, కష్టపడి చేస్తున్న వీడియోలు ప్లీజ్ అండి 10 మంది షేర్ చేయండి. మీరు కూడా చూస్తున్నారు ఎలా ఉన్నాయో. రండి వెళ్దాం. అమ్మ, తీయాలి స్వామి. మధ్యలో అయితే మార్గం అయితే ఇలా ఉంది, ఇలా అయితే ఎక్కాలి. రామ పెద్ద రాయి అయితే ఉంది, చూద్దాం ఎట్లెక్కడో. ప్రయత్నిస్తా ఎలా అయినా ఎక్కడానికి. ఇక్కడ రాయి పక్కకి చిన్న చెట్లు అయితే ఉన్నాయి, వాటిపై మెల్లగా కాళ్ళు వేసుకుంటూ అయితే కష్టపడుకుంటూ ఎక్కాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మధ్యలో అయితే జారుతుంది, ఇసుక ఉంది మధ్యలో. నాకైతే కొంచెం స్లిప్ అయింది, కాలుకి కూడా చిన్న గాయం కూడా అయింది. సగం వరకు అయితే వచ్చాము స్వామి, ఇంకా సగం ఎక్కాలి. ఇలాగే రాళ్ళ రప్పల మధ్యలో అయితే మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడ తీగ కనబడుతుంది చూడండి, అక్కడ దాకా వెళ్ళాలట. రండి వెళ్దాం, రండి ప్రయత్నించుదాం. మధ్యలో పెద్ద పాములు ఉంటాయనే చెప్పారు, చూద్దాం. ఇంకొంచెం పైకి ఎక్కాక ఇలా ఉంటుందండి. ఇక్కడ చాలా జారుతుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పక్కకైతే చిన్నగా తీగనైతే వీళ్ళు నిర్మించారు, కానీ అది కూడా బలంగా లేదు. చూడండి, ఇప్పుడైతే ఎక్కడో కాలు పెట్టి అక్కడో కాలు పెట్టి అయితే ఎక్కాలట. చూడండి మీరు చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ మనము స్లిప్ అయితే కూడా చాలా కష్టం. ఇక్కడ స్లిప్ అయితే ఎక్కడ దాకా అయితే వీడియోని తీసుకొచ్చాను. స్వామివారి దర్శనం కలగాలని, మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడైతే ఇక్కడ వరకు చేరుకున్నాము. ఇక చేయాలంటే మా వల్ల కాదు. మీరు చూశారు ఎంత ఘోరంగా ఉందో. కొంచెం స్లిప్ అయినా కూడా మనకి ఇక్కడ ఏం లేదు దర్దాపుల్లో. అన్నిటికంటే ప్రాణం విలువైనది కాబట్టి మన వీడియోనైతే ఇక్కడికైతే సమాప్తం చేస్తున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి, మా వంతు అయ్యే కాడికి చేశాము. ఈ స్వామివారు 1000 ఏళ్ళ నాటి స్వామివారట, అర్చకులు చెప్పారు కదా. చాలా పవర్ఫుల్. ఎక్కువ మనము ఎంత నిష్టగా ఉంటే ఆ నిష్టతోనే ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలట. అర్చకుల వారు మాకు చెప్పారన్నమాట. నేను ప్రొద్దున అసలు నిజంగా నేను అనుకుంటున్నాను, అంటే అయ్యగారి వయసు అయితే చాలా ఎక్కువ, అయ్యగారు ఎలా ఎక్కుతున్నాడా అని నాకు అనిపించింది. చాలా కష్టం నిజంగా. అసలు అర్చకుల వారికి అయితే నిజంగా మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అర్చకుల వారికి. ఈ వీడియోనైతే వీలైనంత వరకు షేర్ చేయండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. అర్చకులకు కూడా కష్టమే ఎక్కడానికి. వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో నాకు తెలియదు, కానీ మెట్ల మార్గం కల్పించాలని అయితే నేను ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాను. ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అది ఎవరి వల్ల కాదు, స్వామివారి భక్తుల వల్లనే వీలవుతుంది. అంతా మీ దయ, ఆ స్వామివారి దయ. ఈ వీడియోని అయితే పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా ఏమైనా తప్పులు ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్.